వైసీపీ చేస్తున్నటువంటి హడావిడి రాద్ధాంతం ఏదైతే ఉందో, లేదా జగన్మోహన్ రెడ్డి భావజాలం ఏదైతే ఉందో, అది ఒక మతాన్ని విమర్శించిన ప్రతిసారి కూడా ఈయన వచ్చి ఆ మతాన్ని విమర్శించిన వాళ్ళని మద్దతు ఇవ్వటం, లేదా ఒక సమాజం మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, ఓ అరాచక శక్తుల మీద చట్టప్రకారమైనటువంటి చర్యలు తీసుకునే క్రమంలో ఆయన వచ్చి దానికి మద్దతు ఇవ్వటం, ఇలాంటివి ఈరోజు సమాజంలో ఎలాంటి మార్పును తీసుకొస్తాయి, మనం ఎవరికి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలో ఏముందనేది తెలియదు. కానీ వాస్తవాన్ని చూస్తే మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మతపరమైనటువంటి అల్లర్లు సృష్టిస్తూ, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగిస్తూ, నష్టాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తుల్ని, నష్టం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సమర్థించడం అనేది నిజంగా ఎలాంటి కోణంలో ఆలోచన చేస్తున్నారు? విజయసాయిరెడ్డి ఈరోజు దేశ సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకుని హిందూ మతంలో ఉంటూ, హిందూ మతాన్ని ఆచరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని అవమానిస్తూ కించపరుస్తున్న వాళ్ళని సమర్థించడం లేదా మద్దతు ఇవ్వడం. ఇప్పుడు నేను ఒక మతంలో ఉండి నా మతాన్ని నేను పూజించడం, పరమతాన్ని గౌరవించడం అనేది నాకు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హక్కు, ఒక అర్హత. నేను ఏ మతాన్నైనా పూజించవచ్చు, ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. నాకు ఇక్కడ సెక్యులారిటీ ఉంది. నేను ఈ దేశంలో, ఈ దేశ పౌరసత్వం పొందిన వ్యక్తిగా ఈ దేశంలో నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి. నేను నా ఇష్టమైనటువంటి మతాన్ని ఆచరించేటువంటి హక్కు, సాంప్రదాయాలను ఆచరించే హక్కు నాకుంది. కానీ పరమతాన్ని దూషించే హక్కు నాకు ఇవ్వలేదు. అలా దూషిస్తే నేరము అని మాత్రమే ఈ దేశ రాజ్యాంగం చెప్తూ ఉంది. ఈ దేశ చట్టాలు కూడా, రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి చట్టాలు కూడా అదే చెప్తున్నాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి? ప్రజల్ని పరిపాలించే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మద్దతు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక కులాన్ని, ఒక మతాన్ని తిట్టినవాడినో, ఒక కులాన్ని తిట్టినవాడినో, ఒక ప్రాంతాన్ని తిట్టినవాడిని వెనకేసుకొచ్చి ఇంకొక ప్రాంతం వాడికి, ఇంకొక మతం వాడికి, ఇంకొక కులాన్ని వాడికి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళని వెనకేసుకు రావటం.